దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మనం ఈ క్రిస్మస్ రోజులలో ఉంటున్నాం కాబట్టి, పండుగ దినాలలో మనం ఉంటున్నాం కాబట్టి, లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు. చూడండి, మా యొక్క హేరోదు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు మరి తను కలవరపడి ఉన్నాడని చెప్పి మనం చదువుకొని ఉన్నామండి. మరి చూడండి, ఆ జ్ఞానులతో ఏమని చెప్తున్నాడు తెలుసా? వెళ్ళి మీరు దర్శించుకొని మరలా నా దగ్గరకు వచ్చి చెప్పమని చెప్తున్నాడు. ఎందుకంటే తనలో కలవరం ఉంది కాబట్టి, మరి ఏదో ఒక నిర్ణయం తను తీసుకోవాలి కాబట్టి అని వారితో ఏం చెప్తున్నాడండి, నేను కూడా వచ్చి ఆయనను పూజించుకుంటానని చెప్పేసి చెప్తున్నాడండి. చూడండి, అటువంటి స్థితి మనలో ఉన్నదా? అటువంటి మాటలు మనం మాట్లాడుచున్నామా? నువ్వు వెళ్ళిరా, నువ్వు చేసిరా, నువ్వు పొందిరా, లేకపోతే నువ్వు అది చూసిరా అని చెప్పేసి చెప్తున్నామా? మనము దేవుని సన్నిధిలోకి రాలేకపోతున్నామా? మనము దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నామా అన్నది మనము తెలుసుకోవాలండి. చూడండి, ఆ జ్ఞానులు దేవుణ్ణి ఆరాధించినట్లు మనం ఆరాధించలేకపోతున్నాము. మరి దేవుడు మనల్ని అడిగినప్పుడు మనం ఏమి సమాధానం చెప్పగలమండి?